టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. ఎస్సీ ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఆదివారం స్థానిక ఎంసీ గెస్ట్ హౌస్ లో జరిగిన 5వ వార్షికోత్సవ సమావేశంలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా స్వర్ణలత, సెక్రటరీగా గూగుల్ శంకర్ నాయక్, కోశాధికారిగా కె.మారాయలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహానీయుల జయంతి కార్యక్రమం సందర్భంగా మహానీయుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చలపతిగిరి కొండంగల్, యాదయ్య, గోవర్ధన్, నల్గొండ పరిధిలో పోస్ట్ మాస్టర్లు అంకులయ్య, తోడేటి వీరస్వామి ప్రసాద్, అరుణకుమారి, సుదర్శన్, నాగేష్, గ్రామీణ తపాలా ఉద్యోగుల నాయకులు బెల్లం రామస్వామి, వెంకటయ్య, యాదయ్య, లక్ష్మీ నరసింహ, కె కవిత తదితరులు పాల్గొన్నారు. చూసిందారు మేడం కొంచెం చేసినారు ఫోన్ ఆడుతుంటే గోవర్ధన్ గారు మంచి వర్క్ సిన్సియర్ ఏమంటూ శంకర మన గుర్తుగా జై భీమ్. ఆల్ ఇండియా తపాలా ఎస్సీ ఎస్టీ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ ద్వైవార్షిక నల్గొండ డివిజన్ కాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తానికి జీడీఎస్ సమస్యలు అధికంగా కనిపించాయి. మాకు జీడీఎస్ లో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాళ్ళ పని ఒత్తిడి, వీటి గురించి చర్చించడం జరిగింది. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను డివిజనల్ స్థాయికి, రీజనల్ లెవెల్ స్థాయికి, సర్కిల్ స్థాయికి మేము తీసుకెళ్తున్నాం. ఈ 8th పే కమిషన్ లో జీడీఎస్ లకు సంబంధించినటువంటి క్లారిటీ, వాళ్లకు పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్ మా జీడీఎస్ ఉద్యోగులు తెలిపారు. అది మేము పై స్థాయి ఉద్యోగులకు పై స్థాయికి మేము తీసుకెళ్తాం. ఈరోజు కొత్త బాడీ నల్గొండ కొత్త బాడీ ఎలక్ట్ కావడం జరుగుతుంది. మరి కొద్ది సేపట్లో ఎవరు ఎలక్ట్ అవుతారనేది మేము తెలియజేస్తాం. మా సమస్యలన్నీ, మా ఎస్సీ ఎస్టీల సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తూ, ఇంకా తీరని అన్ని పై స్థాయికి తీసుకెళ్తూ వాళ్ళ సమస్యల పరిష్కార భాగంలో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. జై భీమ్. ఈరోజు నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో
నల్గొండ 5th బయాన్యువల్ పోస్టల్ ఆల్ ఇండియా పోస్టల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ద్వైవార్షిక సమావేశం ఇక్కడ జరపబడినది. ఈ ద్వైవార్షిక సమావేశంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మా యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ లో మా కార్మికుల మీద చాలా పని భారం పడుతున్నది. టార్గెట్స్ పెట్టి అనేక ఒత్తిడికి గురి చేస్తున్నారు. మరియు రిక్రూట్మెంట్ సరిగా లేదు. ప్రమోషన్ ఛానల్స్లలో ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి రిజర్వేషన్లలో కూడా రోస్టర్ ఫాలో చేయట్లేరు. బీపీఎంలు ఒక ప్లేస్ లో మన ఎస్టీ పోస్ట్ ఖాళీ అయిందంటే అదే లొకేషన్ లో ఎస్సీ ఎస్టీ పోస్టులను ఫిలప్ చేయాలి. దానికి బదులు వాళ్ళ కన్వీనియంట్ బట్టి వేరే దగ్గర పోస్టులను ఫిలప్ చేస్తున్నారు. ఈ విషయమై ఈ యొక్క వార్షిక సమావేశంలో ముక్తఖండం తోటి మేమందరం మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క వైఖరిని ఖండిస్తూ రాబోయే రోజులలో మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి మా సర్కిల్ బాడీ హైదరాబాద్ నుంచి మా సర్కిల్ సెక్రటరీ యాదయ్య గారు, ఆల్ ఇండియా సౌత్ జోన్ జనరల్ సెక్రటరీ చలపతిగిరి గారు, మరియు మా యొక్క పోస్ట్ మాస్టర్ మేడం, మా ప్రెసిడెంట్ గారు, మేమందరం ఈ యొక్క వేదిక నుంచి, మరియు జీడిఎస్ సెక్రటరీ యాదన్న గారు, మరియు గంటిల వెంకటయ్య గారు, మరియు తోటి సహోద్యోగులు అందరం కలిసి ఈ యొక్క వేదిక నుంచి మేము మా డిపార్ట్మెంట్ కు అప్పీల్ చేసేది ఏంటంటే, పని భారంను తగ్గించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి జీడిఎస్ ఉద్యోగులకు వాళ్ళకు ఎలాంటి సోషల్ సెక్యూరిటీ లేదు. సోషల్ సెక్యూరిటీ, మెడికల్ బెనిఫిట్స్ అలాంటివి కల్పిస్తే వారి యొక్క ఉద్యోగంకు భద్రత ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క వేదిక నుంచి మేము అప్పీల్ చేస్తాం. ఈరోజు ఆల్ ఇండియా పోస్టల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్గొండ డివిజన్ యొక్క 5వ ద్వైవార్షిక సమావేశానికి నేను సౌత్ జోన్ జనరల్ సెక్రటరీగా చలపతిగిరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే నాతో పాటు అసోసియేషన్ సర్కిల్ సెక్రటరీ అంటే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాదయ్య గారు, అలాగే మా హైదరాబాద్ రీజనల్ రిప్రజెంటేటివ్ గోవర్ధను, మరియు హనుమకొండ నుంచి రమేష్ డివిజన్ సెక్రటరీ, అలాగే నైబరింగ్ జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇది మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక కాన్ఫరెన్స్, ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ 2 సంవత్సరాల్లో మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మెంబర్స్ ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, మెంబర్కి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సమస్యలను చూసుకొని అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల్ని పరిష్కరించుకొని ఏమేం జరుగుతున్నాయి, డిపార్ట్మెంట్లో ఉన్న మార్పులు చేర్పులు, డిపార్ట్మెంట్కు మేము ఏ రకంగా మళ్ళీ మేము అసోసియేషన్ తరఫు నుంచి మెంబర్స్ సర్వీస్ చేయడానికి, మాకు కావాల్సిన ప్రొవిజన్స్ గురించి ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి మేము ఇది ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. దాదాపు 100 పైగా ఇక్కడ కార్యకర్తలు, మెంబర్స్ డివిజన్ లెవెల్ నుంచి వచ్చారు, నల్గొండ డివిజన్ నుంచి. ఈ కార్యక్రమంలో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కమిటీ కొత్తగా ఎలక్షన్స్ ఏర్పాటు చేసి నెక్స్ట్ కమిటీ ఎవరనేది మేము ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతుంది, దాంట్లో కొత్త కమిటీ ఎవరనేది మేము ఇక్కడ నిర్ణయిస్తాము. మీరు అందరికీ కూడా ముందుగా ఇక్కడ వచ్చిన మా నల్గొండ డివిజన్ మిత్రులకి, అలాగే మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై భారత్. డిమాండ్స్ అంటే మాకు రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ మీద డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇందాక మీటింగ్ లో చెప్తున్నారు, ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ మెయింటైన్ చేయడం లేదు అనేది ఒక ప్రధానమైన డిమాండ్ ఇక్కడ మా దృష్టికి వచ్చింది. దాని గురించి మేము టేకప్ చేస్తాం. ప్రమోషన్స్ ఇస్తున్నారు కానీ దాంట్లో రిజర్వేషన్స్ కానీ రోస్టర్స్ కానీ మెయింటైన్ అవుతున్నట్లేదు అనేది ఒక ఆలోచన మాకు ఇప్పుడు ఇందాక ఒక 2-3 మెంబర్స్ ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. ఇది ఎంత మేరకు జరిగింది అనేది మేము కూడా కొద్దిగా రేపు మండే హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని మేము ఒకసారి అది చూస్తాం. మెయిన్ గా మాకు రోస్టర్స్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ అది మాకు. థ్యాంక్ యూ.